కృతివెన్ను జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను ఐచర్ ఢీకొనడంతో 6 మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. హుటాహుటిన స్పందించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పాండిచ్చేరి నుంచి భీమవరానికి రొయ్యల ఫీడ్ తీసుకుని వస్తున్న కంటైనర్ను కృతివెన్ను మండలం మునిపేడుకు వస్తున్న బోలేరు వాహనం ఢీకొట్టింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తెల్లవారుజామున సుమారు 4:30-5 గంటల ప్రాంతంలో కృతివెన్ను మండలము కృష్ణా జిల్లా వద్ద మనకి ఇండియన్ ఆయిల్ బంక్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇది టువర్డ్స్ పెడనా నుంచి లోసరి బ్రిడ్జి వైపు ఒక కంటైనర్ వెళ్తూ ఉన్నది. అలాగే లోసరి బ్రిడ్జి వైపు నుంచి ఒక అశోక లైలాండ్ ఒక 10 మెంబర్స్ దాంట్లో ప్యాసింజర్స్ ఎక్కి చేపల ఫిషింగ్ పట్టడానికి వెళ్తూ ఉన్నారు టువర్డ్స్ పెడనా. అలాగే ఈ లోసరి బ్రిడ్జి వైపు నుంచి పెడనా వైపు ఒక ట్రాక్టర్ కూడా కట్టెల లోడ్తో వెళ్తూ ఉన్నది. ఈ అశోక లైలాండ్లో ఉన్న డ్రైవరు ఏదన్నా ముందు ఉన్న ట్రాక్టర్ని తప్పించబోయి దాన్ని కొట్టి ఇటు కంటైనర్ వెళ్తున్న దాన్ని హిట్ చేసినట్టు అనిపిస్తూ ఉన్నది ప్రాథమికంగా. దాంట్లో స్పాట్లో కంటైనర్ డ్రైవర్ చనిపోయాడు. అలాగే అశోక లైలాండ్లో ఉన్న ఒక 4 స్పాట్లో టోటల్గా ఒక 5 మెంబర్స్ ఇక్కడ చనిపోవడం జరిగింది. ఈ అశోక లైలాండ్లో ఉన్న 4 గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నం పంపిస్తే అక్కడ ట్రీట్మెంట్ పొందుతా ఇంకొక అతను చనిపోయాడు. టోటల్గా ప్రస్తుతానికి ఒక 6 మంది చనిపోయి ఉన్నారు. ఇక్కడ మన పెడనా సిఐ గారు, కృతివెన్ను ఎస్ఐ గారు అందరం మేము స్పాట్లో తెలియంగానే విజిట్ చేశాము. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మాకు బాగా సహకారం చేశారు. అందరూ కూడా ఈ డెడ్ బాడీస్ ఈ సంబంధంలో ఆల్రెడీ కేసు కట్టున్నాను. ఇప్పుడు దీంట్లో చూస్తే ఎదురు డ్రైవర్ ఇటు సైడ్ పక్కన అటు సైడ్ పక్కన అక్కడ ఆన్ స్పాట్ డెత్ అక్కడ జరిగింది. ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. 3 బాడీస్ అక్కడ జేసీబీలతో పాటు సాయంతో చేసి వీ హ్యావ్ రికవర్డ్ దెమ్. అందరు బాడీస్ ఇప్పుడు మార్కులు ఉన్నాయి. అందరు ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ రీచ్. ఇది తొందరగా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి విల్ సెండ్ దెమ్ బ్యాక్. అన్ఫార్చునేట్ దాదాపు 4:30 కృతివెన్ను మండల్ సీతనపల్లి గ్రామంలో ఒక ప్రమాదం జరిగిండే విషయం అది తెలపడానికి చాలా చింతిస్తున్నాను. సో ఇక్కడ జరిగింది ఏమంటే, ముందు ఒక ట్రాక్టర్ వెళ్తూ ఉంది. ఆ ట్రాక్టర్ వెనకాల వస్తున్న దోస్త్ వెహికల్ ట్రాక్టర్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ట్రాక్టర్కి స్లైట్గా కొలైడ్ అయ్యి అదుపు తప్పింది. అదుపు తప్పినప్పుడు కృతివెన్ను మండలం సీతనపల్లి గ్రామం దగ్గర సుమారుగా ఉదయం 4:30 గంటలకి ఒక అతిపెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 6 మరి చనిపోవడం జరిగింది. అలాగే 5 తీవ్రంగా గాయపడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అప్రమత్తమై మొత్తం అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం, చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. వీళ్ళంతా కూడా మరి కాకినాడ నుంచి బంటుమిల్లి దగ్గర చేపలు చెరువుల్లో చేపలు పట్టే కోసం వాళ్ళు అక్కడి నుంచి రాత్రి 1 గంటకు బయలుదేరి వస్తూ మార్గ మధ్యంలో 4:30 గంటలకి దోస్త్ వెహికల్ కి అలాగే కంటైనర్ కి ఓవర్టేక్ చేసే సందర్భంలో ఈ యాక్సిడెంట్ సంభవించింది. స్పాట్ లోనే మరి 6 చనిపోవడం అనేది చాలా దురదృష్టం. అంతా కూడా నిద్రలో ఉండగానే